మోహన్ అనే బాలుడు చదువులో కొంచెం వెనుకబడ్డాడు. క్లాస్లో ఇతర పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటే అతనికి మాత్రం కొంచెం సమయం పట్టేది. అందుకే కొంతమంది అతన్ని ఎగతాళి చేసేవారు. మొదట మోహన్ బాధపడ్డాడు, కానీ తర్వాత అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను కష్టపడి నేర్చుకుంటాను అని. అతను ప్రతిరోజు కొద్దిగా చదవడం ప్రారంభించాడు. అర్థం కాకపోతే టీచర్ని అడిగేవాడు. ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ చదివేవాడు. అతని తల్లిదండ్రులు కూడా అతనికి చాలా ధైర్యం చెప్పారు. కొన్ని రోజులు గడిచాక అతనిలో చిన్న మార్పులు కనిపించాయి. అతనికి విషయాలు అర్థమవ్వడం మొదలైంది. అతను క్లాస్లో ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. పరీక్షల సమయం వచ్చింది. మోహన్ ఎంతో శ్రద్ధగా చదివి పరీక్షలు రాశాడు. పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు అతను మంచి మార్కులు సాధించాడు. అతన్ని ఎగతాళి చేసిన వల్ల ఇప్పుడు ఆశ్చర్యపోయి అతన్ని అభినందించారు. టీచర్ కూడా చెప్పింది మోహన్ విజయానికి కారణం అతని కష్టం మరియు పట్టుదల అని. మోహన్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, నమ్మకం ఉంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని. ఆ రోజు అతనికి తనపై మరింత నమ్మకం పెరిగింది.